హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. అయితే సింపుల్గా చేసుకున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, నేను ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఇంకా రోజు ఒక వీడియో పెడతానే ఉంటానండి. తప్పకుండా పెట్టనందుకు ఏమనుకోవద్దు. ఇంకా నేను ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలంటే చక్కగా అయితే అమ్మవారికి పూజ చేయడానికి కూడా ఏం లేవండి ఇంట్లో కూడా. కనీసం ప్రసాదం చేయడానికి కూడా ఏం లేవు. కాకపోతే అమ్మవారికి అవన్నీ కాదు కదా, మంచి మనసు, ప్రశాంతంగా ఉండే మనసు, మంచి అమ్మవారిని భక్తితో పూజించాలి కాబట్టి ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజలోకి వెళ్తే నేను పూజ చేసుకునే దగ్గర చక్కగా పీట ఏర్పాటు చేసుకున్నానండి. కొన్ని బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. అయితే గురువారం రోజు మార్కెట్లో మల్లెపూలు తెచ్చాను, అదేంటి సన్నజాజులు అమ్మవారికి పెట్టేదానికి. అయితే ఫ్రూట్స్ తెద్దాం అనుకుంటే ఫుల్ వాన వస్తుంది, చాలా ఇసుక అనిపించింది, అందుకే తీసుకురాలేదండి. ఇంకా అమ్మవారికి పూలు మాత్రమే తెచ్చాను. ఇంకా పూలు తీసుకొని అమ్మవారికి పూలతో అలంకారం చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఒక ప్లేట్లు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పోసుకొని ఆ బియ్యం మీదే కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకున్నాను. చూడండి, కామాక్షమ్మ దీపం చాలా కలగా ఉంది ఈరోజు. ఇంకా అమ్మవారికి నేను కామాక్షమ్మ దీపాన్ని పూజించాలనుకుంటున్నానండి ఈరోజు. అమ్మవారు కూడా అమ్మ లక్ష్మీదేవి, ఆమె లలితాదేవి అంటారు కదా. ఇక కామాక్షమ్మ దీపం అయితే లలితాదేవిది. ఎందుకంటే ఈ కామాక్షమ్మ దీపంలో చెరుగ్గడ అవన్నీ ఉంటాయి. అది నేను అప్పుడు చూసి తెచ్చుకున్నాను. ఈరోజు నేను కామాక్షమ్మని లక్ష్మీదేవిని ఇద్దరిని పూజించాలనుకుంటున్నాను. ఇంకా పువ్వులతో అందంగా అలంకారం చేసుకొని అమ్మవారికి ఇంకా నువ్వుల నూనె పోసి ఇంకా దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారి దీపంతో సహా ఇంకో 2 దీపాలు కూడా పెట్టుకున్నానండి. మనకి అందరికీ తెలుసు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అండ్ మనం కూడా అమ్మవారికి పూజ చేయడానికి ఎంతో ఇష్టపడతాము. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపారాధన చేసుకున్నాక ఆ దీపారాధనకి ఇంకా అక్షంతలు, కుంకుమ, గంధం సమర్పించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే దీపానికి పూజ చేయాలంట, నాకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడైతే నేను దీపానికే పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ దండం పెట్టుకోవాలి, దీపం కూడా అమ్మవారే అని దండం పెట్టుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. అయితే మనము ఏదన్నా నామాలు లేకపోయినా, అష్టోత్తరాలు చదవడానికి రాకపోయినా ఫస్ట్ అమ్మవారికి అనుకోవాల్సిన నామం ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకున్నాను నేనైతే. ఇంక ఇక్కడ గంధం, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు సమర్పించి తాంబూలం కూడా సమర్పించి ఇంకా అమ్మవారి పాదాలు ఉంటే ఒక తమలపాకు మీద పెట్టుకొని కొన్ని అక్షంతలు వేసి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం కూడా కొంచెం అయినా గోరంత కుంకుమ పెడితే చాలు అమ్మవారికి అంటారు కదా, అట్లా కొంచెం కుంకుమ అయినా కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఆ కుంకుమ అమ్మవారిని తలుచుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ అర్చన చేస్తాం కాబట్టి ఆ కుంకుమ మనం నుదుటిని పెట్టుకుంటే చాలా మంచిది. అందుకని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కొంచెం అయినా సరే కుంకుమ అర్చన చేసుకోవాలి. ఆ కుంకాన్నే మనం వారం అంతా మళ్ళీ శుక్రవారం దాకా కూడా పెట్టుకుంటుండాలి నుదుటన. ఇంకెక్కడ అమ్మవారికి అన్నీ సమర్పించిన తర్వాత నేను హారతి ఇచ్చుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. రేపు వినాయక చవితి కూడా ఉంది కదండి, ఆ పూజా విధానం కూడా నేను చూపిస్తాను. అయితే ముందుగా చూపించలేకపోతున్నందుకు ఏమనుకోకండి. మీరందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా నన్ను కూడా సపోర్ట్ చేయండి, ముందుకు పంపేయండి. వీడియో ఖచ్చితంగా పెడతానండి. ఇంకా అమ్మవారి దగ్గర పోసిన బియ్యం అయితే మనం ప్రసాదంగా తీసుకోవాలి, వండుకోవచ్చు. లేదా మామూలు అన్నంలో కూడా నాన్ వెజ్ వండని రోజు వండుకోవచ్చు. ఇంకా మనం ప్రసాదంగా పెట్టిన అటుకులు మనమే తీసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.